మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా ఓటీటీలో వచ్చిన ఏక్ మినీ కథ మినహాయిస్తే హీరోగా థియేటర్లలో హిట్టు రుచి చూడక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. తొలి చిత్రం దేవకీనందన వసుదేవతో షాక్ తిన్న అమ్మాయి మానస వారణాసి. ఈ ఇద్దరు జంటగా తమిళ కుర్రాడైన అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రూపొందించిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ప్రేమికుల దినోత్సవం కానుకగా వచ్చిన లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా కథ విషయానికి వస్తే, శివ అంటే సంతోష్ శోభన్ చదువు పూర్తి చేసినా కూడా ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాడు. బతుకు తెరువు కోసం అతను చెన్నైలో బైక్ టాక్సీ నడుపుకుంటూ ఉంటాడు. మిత్ర అంటే మానస వారణాసికి ఇంట్లో పెళ్లి చేస్తామనడంతో అది తప్పించుకోవడానికి జాబ్ పేరుతో చెన్నైకి వస్తుంది. అనుకోకుండా తన హాస్టల్ ఖాళీ చేయాల్సి రావడంతో శివ బైక్ మీద తిరుగుతూ కొత్త హాస్టల్ కోసం వెతికినా కూడా ఫలితం లేకపోతుంది. దీంతో శివ మీద నమ్మకం ఉంచి తన రూమ్కే వెళ్ళి దాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అయితే కొన్ని రోజులకు ఇద్దరు ప్రేమలో పడి లివిన్ కు రెడీ అవుతారు. తర్వాత శివకు ఉద్యోగం వస్తుంది, కానీ మిత్ర మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది. మరి శివ మిత్ర మళ్ళీ కలుస్తారా లేదా? వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ గురించి ఇంట్లో వాళ్ళకు ఎలా తెలుస్తుంది? తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ ను మార్చి ఫ్రెండ్లీ కపుల్ అని పెడితే ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పినా కూడా అందుకు ఒప్పుకోకుండా ఆ టైటిలే కొనసాగించి ఏ సర్టిఫికెట్ తీసుకుంది చిత్ర బృందం. ట్రైలర్లో ఇంటిమేట్ సీన్ల ఛాయలు కనిపించడంతో ఏ సర్టిఫికేట్ ఉండడం ప్లస్ అవుతుందనుకున్నారేమో కానీ ఇది యూత్ కోసం తీసిన మసాలా సినిమా కావచ్చు అని సందేహించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో లిప్ లాక్స్ ఉన్నాయి, బెడ్రూమ్ సీన్స్ కూడా ఉన్నాయి, కానీ అవి యువతను ఉద్రేకపరచడానికి వేసిన మసాలా ఎంత మాత్రం కాదు. సినిమా చూసిన ఎవరికైనా కూడా అవి కథలో భాగంగా కథకు అవసరంలా రియలిస్టిక్ గా అనిపిస్తాయే తప్ప వాటిని మరో దృష్టితో అసలు చూడరు. టైటిల్ మార్చుకోకపోవడంలోనే కాదు, కథను నిజాయితీగా చెప్పడంలోనూ కపుల్ ఫ్రెండ్లీ టీం ఎక్కడా కూడా రాజీ పడలేదు. నేటి తరం అబ్బాయిలు అమ్మాయిల మనస్తత్వాలకు అద్దం పడుతూ ఈ కాలం రిలేషన్షిప్స్ మీద మెచ్యూర్డ్ టేక్ లాగా అనిపిస్తుంది కపుల్ ఫ్రెండ్లీ. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత వాస్తవికంగా ఆహ్లాదకరంగా పరిణితితో ప్రేమ కథను డీల్ చేసిన సినిమాలు అరుదే. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి లివిన్ లో ఉండే నేపథ్యంలో కథలు తెలుగు తెరపై కొత్తేమీ కాదు. కానీ ఈ తరహా కథలు అనగానే వాటిని తీసే విధానం, ప్రేక్షకులు చూసే కోణమే వేరు. ఈ తరహా కథను చాలా సిన్సియర్ గా చెప్పిన సినిమాగా కపుల్ ఫ్రెండ్లీ నిలుస్తుంది. ఇందులో హీరో హీరోయిన్ పాత్రల పరిచయం దగ్గర నుంచి కొత్తగా అనిపిస్తాయి. ఇది సినిమా అనే ఫీలింగ్ మొదట్లోనే కొట్టుకుపోతుంది. నిజంగా ఒక అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే కథను వాళ్ళ పక్కనే ఉండి చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎక్కడా కూడా వాతావరణం కృత్రిమంగా అనిపించకుండా రియల్ లొకేషన్ లో సినిమా తీయడం, సంభాషణల దగ్గర నుంచి అన్ని సహజంగా అనిపించడం వల్ల ఈ కథతో పాత్రలతో ఈజీగా ట్రావెల్ చేస్తాం. ఇలాంటి పాత్రలు, కథా కథనాలు కొత్తగా అనిపించకపోయినా కూడా ట్రీట్మెంట్ మాత్రం ఫ్రెష్ గా అనిపించడం వల్ల సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ప్రథమార్థం అంతా కూడా ప్రేమ కథ సరదాగా హుషారుగా సాగితే ఎమోషన్ల మీద నడిచే సెకండ్ హాఫ్ సీరియస్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాల్లో పతాక సన్నివేశాలను మనం ఒకలా ఊహించుకుంటాం, కానీ తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ క్లైమాక్స్ కు తమిళ టచ్ ఇచ్చాడు. చివరికి గుండె బరువెక్కుతుంది, కన్నీళ్లు కూడా వస్తాయి. ఒకప్పుడంటే ఇలాంటి ఘట్టాలను మన ప్రేక్షకులు జీర్ణించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నారు. కాబట్టి అది సినిమాకు ప్రతికూలత కాదు. చాలా వరకు రియలిస్టిక్ గా సాగే సినిమాలో కొన్ని చోట్ల స్వేచ్ఛ తీసుకున్నారు. ఎలాంటి పరిచయం లేని ఓ బైక్ టాక్సీ నడుపుకునే వ్యక్తిని నమ్మి ఓ అమ్మాయి రోజంతా తనతో బైక్ మీద తిరగడం, తనకు హాస్టలే దొరక్కపోవడం, తనతో గదిని పంచుకోవడం లాంటివి కొంచెం అతిగా అనిపిస్తాయి. సినిమాలో కొంచెంత తమిళ ఫ్లేవర్ ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. ప్రథమార్థం ఉన్నంత వేగంగా సెకండ్ హాఫ్ అయితే లేదు, కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. కానీ హీరో హీరోయిన్ల కథలోనే కాక హీరో అన్న వదినల తాలూకా ఎమోషన్ కూడా పండింది. ఓవరాల్ గా కపుల్ ఫ్రెండ్లీ సినిమా గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన స్పెషల్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే, సంతోష్ శోభన్ 2 ఏళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నందుకు మంచి ఫలితమే వచ్చింది. మంచి కథను ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న కథ కోసం నటుడిగా ఏం చేయాలో అదంతా చేశాడు. అతను ఎంతో ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా అని సినిమా అంతటా కనిపిస్తూనే ఉంటుంది. ఎంతో పరిణితితో తన పాత్రను పోషించాడు సంతోష్. ఇటు సరదా సన్నివేశాల్లోనే కాక అటు ఎమోషనల్ సీన్లలో కూడా చాలా బాగా నటించాడు.
మానస వారణాసి హీరోకు ధీటుగా నిలబడింది. కొన్ని సన్నివేశాల్లో సంతోష్ను డామినేట్ చేసింది. సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ. అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకున్న మానస రూపంలో తెలుగు సినిమాకు ఓ మంచి తెలుగు హీరోయిన్ దొరికినట్లే. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. గోపరాజు రమణ కూడా బాగా చేశారు. యోగి బాబు మరో నటుడు అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. చివరిగా సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా కూడా కపుల్ ఫ్రెండ్లీ మెప్పిస్తుంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడంతో న్యాచురల్ విజువల్స్ అయితే వచ్చాయి. ఆదిత్య రవీంద్రన్ సంగీతం సినిమాకు ఆకర్షణగా మారింది. సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఆహ్లాదకరమైన పాటలు, నేపథ్య సంగీతం అందించాడు. యువి వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అశ్విన్ చంద్రశేఖర్ కొత్త దర్శకుడైన అందంగా పరిణితితో ఈ ప్రేమ కథను డీల్ చేశాడు. ఆధునిక ప్రేమల మీద చక్కటి అవగాహనతో యూత్ కనెక్ట్ అయ్యేలా స్టోరీని నడిపించిన అతను ఇంటిమేట్ సీన్లైనా కూడా కథకు అవసరమైన స్థాయిలోనే ఉపయోగించుకున్నాడు. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్, అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం తప్పిస్తే దర్శకుడి పనితనానికి మంచి మార్కులే పడతాయి. చివరిగా కపుల్ ఫ్రెండ్లీ ఒక మంచి ప్రేమ కథ. రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు.